గంగవ్వ కానీ తట్టుకుంటలేదు నాకు. టాలెంట్ ఉంటే వయసుకి సంబంధం లేదని నిరూపించింది గంగవ్వ. ఇంకో 2 వారాలు ఉంది కదా మంచిగా ఉండు అనిపిస్తుంది. నేను గరీబ్ రాళ్ళు. మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అంతేకాక ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ గుర్తించి బిగ్ బాస్ కూడా రెడ్ కార్పెట్ పరిచింది. మొదట్లో వెళ్ళినప్పుడు అనారోగ్య కారణాలతో బయటకు వచ్చిన గంగవ్వ సీజన్ 8లో కూడా మరోసారి బిగ్ బాస్కి వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టిన గంగవ్వ ఈసారి ఎలాగైనా టైటిల్ విజేతగా మారుతుంది అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలగడం, కనీసం వెళ్లేటప్పుడు స్టేజ్ పై కూడా పిలవకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హౌస్లో ఏం జరుగుతోంది అని కొండలు బద్దలు కొట్టేసింది గంగవ్వ. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల 8వ సీజన్ ప్రారంభం అవగా ఫ్యామిలీ వీక్ కూడా పూర్తయింది. మరో నెల రోజుల్లో 8వ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్తో షో ప్రారంభం అవగా ఆ తరువాత 6వ వారం అనూహ్యంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు. అందులో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ మాజీ కంటెస్టెంట్స్ అందరూ కూడా గత సీజన్లలో బాగా పర్ఫామ్ చేసి టాప్ వరకు వెళ్ళిన ఎలిమినేట్ అయిన విషయాలు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్ లో ఆవిడ కంటిన్యూ అవటం ఇట్ ఈస్ నాట్ గుడ్. ఆవిడ గుడ్ బై చెప్పిచ్చేసి పంపించేయండి. అలాంటి వారిలో గంగవ్వ కూడా ఒకరు. సీజన్ 4లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె దాదాపు 5 వారాలు హౌస్లోనే ఉన్నారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ సీజన్ 8కి పిలుపు రావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా చివరిలో అడుగుపెట్టింది. హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి వారమే అవినాష్తో పోటీపడి మరీ గెలుపొందింది. ఆ తర్వాత ప్రాంక్ చేసి కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కసారిగా భయపెట్టింది గంగవ్వ. అయితే అనూహ్యంగా 10వ వారం బయటకు వచ్చేసింది. దీంతో మళ్ళీ గంగవ్వకు ఆరోగ్యం సహకరించడం లేదని హౌస్ నుంచి బయటకు వచ్చిందని వార్తలు వచ్చాయి. హౌస్ నుంచి బయటకు వచ్చింది సరే, మరి స్టేజ్ పైకి ఎందుకు రాలేదు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఉండటం కష్టం అవుతుంది. బిగ్ బాస్ ఆయన డెసిషన్ తీసుకున్నారు. గంగవ్వని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాం. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ నుంచి మళ్ళీ అవకాశం రావడంతో హౌస్లోకి వెళ్ళా. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. గత సీజన్ 4లో ఫుడ్ బాగుండేది, కానీ సీజన్ 8లో ఫుడ్ బాగాలేదు. వారానికి సరిపడా ఫుడ్ ఒకేసారి చేసుకోవాలి. 3 వారాలు బాగానే గడిచింది. దసరా పండుగ, బతుకమ్మ వేడుకలు చాలా బాగా చేసుకున్నాం. మంగ్లీ వచ్చి ఆడిపాడి వెళ్ళిపోయింది. దీపావళి పండుగకు ముందు అటుకులతో చేసిన పోహా పెట్టారు. వయసు మీద పడటం వల్ల పోహా తినటంతో నాకు జీర్ణం కాలేదు. దీంతో మోషన్స్ మొదలయ్యాయి. అవినాష్కు చెప్తే సెట్ అవుతుందిలే అవ్వా అన్నాడు. ఇక 4-5 రోజులు పోతే అంతా సెట్ అవుతుందని అనుకున్నా. కానీ సడన్గా హౌస్ నుంచి బయటికి రమ్మన్నారు. వాస్తవానికి నాకు హౌస్ నుంచి బయటికి రావాలని లేదు. ఆ రోజు ఫుడ్ బాగాలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఆ చిన్న సమస్య కాస్త సెట్ అయ్యేది. మరో 4 రోజులు ఉండుంటే అంతా నార్మల్ స్థితికి వచ్చేది. దీంతో మరో 3-4 వారాలు ఉండాలి అనుకున్నా. కానీ నాగార్జున కన్ఫెషన్ రూమ్కి పిలిపించి బయటికి రమ్మని చెప్పారు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయిపోయా. ఇక నాతో పాటు హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. నిజానికి నాకు బయటికి రావడం ఇష్టం లేదు, కానీ వారే నన్ను బయటకు పంపించారు. అందుకే నన్ను స్టేజ్ పైకి తీసుకురాలేదంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది గంగవ్వ. దీంతో గంగవ్వ అభిమానులు మండిపడుతున్నారు. బిగ్ బాస్లో ప్రజల ఓట్లతో కాదు, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అంతా కూడా బిగ్ బాస్ టీం డిసైడ్ చేస్తుంది తప్ప ప్రజలు వేసే ఓట్లు కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా రెండోసారి బిగ్ బాస్కి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈసారి టైటిల్ గెలుస్తుంది అనుకుంటే మళ్ళీ నిరాశ మిగిల్చింది అంటూ నిట్టూస్తున్నారు అభిమానులు.